ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 13వ అధ్యాయం. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 2011 సాయిబాబా మాసపత్రికలో పూజ్య గురుపత్ని వ్రాసిన దేశభక్తి ప్రబోధితమైన వ్యాసం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని పెద్దల వాక్యం. ఇందులో ప్రథమ స్థానం వారు మాతృదేవిగా ఇచ్చారు. కారణం మనకు తెలిసిందే. మనం జన్మించడానికి తల్లిదండ్రులు ఇరువురూ కారణభూతులే అయినప్పటికీ ఆ బీజాన్ని తన గర్భంలో ఇముడ్చుకొని పరిపూర్ణ శరీరం గల జీవిగా ప్రపంచంలోకి తీసుకువచ్చేది మాత్రం మాతృమూర్తియే. ఆ మాతృదేవత యొక్క గర్భ పరిస్థితి, శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితి సరిగా లేకపోయినట్లయితే సరి అయిన జీవునిగా, అంటే మానసిక శారీరక వ్యవస్థ సరిగా పనిచేసే విధంగా మనం జన్మించలేం. కనుక అట్టి మాతృమూర్తిదే ప్రథమ స్థానం అని గుర్తించక తప్పదు. ఈ విశాల విశ్వంలో అనేక గ్రహగోళాలు సంచరిస్తూ ఉంటాయి. కానీ ఈ భూగోళం మీద మాత్రమే అనేక రకాలైన జీవరాశి ఉత్పన్నం కావడానికి అనుకూల పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఈ భూగోళం మీద వివిధ రకాలైన జీవరాశులు ఉన్నప్పటికీ భారతవర్షంలోని భారతఖండంలో ఉన్నటువంటి జీవరాశి ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇందులో ఉన్న వృక్ష సంపద కానీ, జంతుజాలం కానీ, జల వనరులు కానీ మరెక్కడా అంతగా కనిపించవు. మూడు వైపులా మహాసముద్రము, ఉత్తరాన తనకెవరూ సాటి లేరన్న ధీమాతో నిలబడి ఉన్న ఎత్తైన హిమోత్పర్వత శ్రేణి, హిమాలయాల నుంచి కిందకు జాలువారుతున్న అనేక ఔషధులతో కూడిన పవిత్ర గంగానది, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి మొదలైన మహానదీ నదములు, వాటి ఉపనదులు, ఎన్నో జలపాతములు, సెలయేర్లు, నీటి బుగ్గలు ఈ పవిత్ర భూమిలో ఎన్నో. వాటితో సస్యశ్యామలంగా వృద్ధి చెందే వృక్షజాలంతోనూ పైరు పంటలతోనూ నిత్యనూతనంగా అత్యంత రమణీయంగానూ వెలిసిల్లే ఈ భరతమాత సౌందర్యాన్ని వర్ణించనెవరితరం? ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఇక ఇక్కడ జీవరాశికి కొదవేముంటుంది? అనేక రకాలైన చిత్ర విచిత్రములైన జీవరాశులలో ఈమె అనంత సంతతి గల మాతృమూర్తి. ఈమె ఎప్పుడూ నిండుచూలాలు, నిత్య బాలింతరాలు కూడా. అంతేకాదు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు మొదలగు అపార ఖనిజ సంపదను తన గర్భంలో నింపుకొని ప్రభవిల్లే రత్నగర్భ భరతభూమి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ పవిత్ర భూమి అందు ఉద్భవించిన మానవజాతి విశిష్టత చెప్పనలవి కాదు. భూగర్భ ఖగోళ శాస్త్రములు, భౌతిక రసాయనిక శాస్త్రాలు, జీవ జంతు వృక్ష శాస్త్రాలు మొదలైన అనేక శాస్త్రములందు ఆరితేరిన శాస్త్రజ్ఞులు, వైద్య విజ్ఞానానికి మూలపురుషుడైన ధన్వంతరి నుంచి సిద్ధ నాగార్జునుడు మొదలైన ఎందరో ఎన్నో రకాల వైద్యములను, ఔషధులను కనిపెట్టిన భిషగ్వరులు, మంత్రతంత్రములను తెలిపిన మహాయోగులు, మంత్రోచ్చారణతోనూ మాటమాత్రం చేతను ఏదైనా చేయగల మహా తపస్సులు, మహర్షులు, విశ్వసృష్టి క్రమము, దాని పుట్టుక, సకల గ్రహగోళాల పుట్టిక, అవి సంచరించు విధానం, సృష్టి యొక్క ఆది అంతములు, అవి ఎప్పుడు ఏ విధంగా ఉద్భవించి ఎంతకాలం వసించి ఎప్పుడు లయిస్తాయో తెలిపే కాల నిర్ణయం మొదలైన విషయాల గుర్చిన సరియైన అవగాహన కలిగిన భూత భవిష్యత్ ద్రష్టలైన శాస్త్రజ్ఞులు ఏ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటికి అధిపతులెవరో, అవి ఎలా ఉంటాయో, వాటి లక్షణాలేమిటో తెలుసుకున్న తత్వవేత్తలు ఇక్కడే ఉద్భవించారు. అంతేగాక ఈ సృష్టి యొక్క తత్వమును గూర్చి, ఈ సృష్టి ప్రణవస్వరూపమని, సంగీతమయమని, శబ్దస్వరూపమని, నాట్యమయమని, లయతాళబద్ధమని అనుభవపూర్వకంగా నిరూపించిన శాస్త్రజ్ఞులు వివిధ కళల పుట్టుక నెరిగి వాటి అర్థాన్ని, ప్రయోజనాన్ని పరిశోధించి వాటి యందు ఆరితేరిన కళాకోవిదులు జన్మించినదిక్కడే. సృష్టిలోని ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్దదాని వరకు ఇక్కడి వారు స్పృశించని భాగం లేదు, వారికి తెలియని విషయం లేదు. అంతేగాక ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తరచి ఆలోచించి, ధ్యానించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వేదవిధులు, తత్వవేత్తలు ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి చేతనములేగాక జడములతో సహా ఏ కారణంగా సృష్టింపబడ్డాయో, వాటి జన్మ రహస్యం ఏమిటో, కర్మలను ఏ విధంగా మలుచుకుంటే సుఖశాంతులతో జీవించవచ్చో,
ఏ విధమైన కర్మలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజెప్పారు. జన్మించిన ప్రతి జీవి తాను చేసిన కర్మల ఫలితంగా తిరిగి తిరిగి జన్మలనెత్తవలసి ఉంటుందని, జన్మనెత్తిన ప్రతిసారి కష్టసుఖాలను తప్పక అనుభవించవలసి ఉంటుందని, కనుక ఈ జన్మ పరంపరల నుండి బయటపడే మార్గాన్ని అనుసరింపక తప్పదని కూడా తత్వవేత్తలు సూచించారు. అందుకని ఈ సృష్టికి మూలమైన దానిని చేరుకోవడానికి, అంటే జన్మ పరంపరల నుండి విముక్తి చెందడానికి చేయవలసిన అనేక యోగ సాధనలను వారు ప్రవచించారు. ఈ సృష్టిలోని జీవులు ధర్మభ్రష్టులై అశాంతితో అలమటించిపోతున్నప్పుడు ఆయా దేశ కాల పరిస్థితులను అనుసరించి అవతార పురుషులు అవతరించి మళ్ళీ ప్రజలను ధర్మ మార్గాన నడిపించి శాంతిని నెలకొల్పుతూ వస్తున్నారు. వీరేగాక అట్టి శాంతిని పొందడం వల్ల కలిగే లాభమేమిటో తెలియజెప్పి ప్రజలను సన్మార్గవర్తనులుగా చేసి సుఖశాంతులను పొందే యత్నం చేయడానికి, వారిని అందుకు ఉన్ముఖులను చేసేటందుకు అనేక మంది మహాత్ములు ఎల్లప్పుడూ ఈ భరతభూమిపై ఉంటూనే ఉన్నారు. ఏ కోణంలో నుంచి చూసినా ఇంతటి ఉన్నతమైన, అద్భుతమైన, విశిష్టమైన భూమి ఎక్కడా కనిపించదు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ భరతభూమిపై మనం జన్మించడం నిజంగా ఎంతటి అదృష్టం. అయితే ఇంతటి అదృష్టం కలిగిన మనం ఈనాడు ఎలా జీవిస్తున్నాం? ఈ విశిష్టతను అర్థం చేసుకుని మనకు జన్మనిచ్చిన ఈ భరతమాత పట్ల ప్రేమ, భక్తి, వినమ్రతతో మెలుగుతున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. సహనానికి, త్యాగానికి ప్రతీకగా ఈ భూదేవిని చెబుతారు పెద్దలు. తనను పూజించిన వారిని, దున్నిన వారిని, తన్నిన వారిని కూడా ఏమీ అనక మౌనంగా భరిస్తుంది ఈ భూమాత. నిలబడడానికి ఆధారమైన ఈ భూమాతను నిలువుగా చేల్చడానికి ప్రయత్నిస్తాం. ఆమె నుండి అవసరమైన వాటినే కాక అనవసరమైన వాటిని కూడా పిండుకో చూస్తాం. ఆమెపై మలమూత్ర విసర్జనలు కూడా చేస్తాం. చిట్ట చివరకు ఆమె ఒడిలోనే శాశ్వత నిద్ర పొంది ఆమెలోనే కలిసిపోతాం. ఇది ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా అంటే లేదనే చెప్పవచ్చు. అందుకని ఆమె యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ, ఆమె ప్రసవించిన అద్భుత సృష్టిని అర్థం చేసుకుంటూ, ఆమె పట్ల భక్తి గౌరవాలతో, కృతజ్ఞతతో మెలగడం మన ప్రధాన కర్తవ్యం. అయితే ఈ కర్తవ్యాన్ని మనకు బోధించగలవారెవరు? పైన చెప్పుకున్నట్లు ఎలా మనం మన భావనలను అనుక్షణము నిలుపుకోవాలో, దాని వలన మనం ఎలా సుఖశాంతులతో జీవించగలుగుతామో చెప్పి మనకు సరి అయిన మార్గాన్ని చూపించడమే గాక ఆ మార్గాన నడిపించగల మహనీయులు ఎందరో ఉన్నారు. అలా నడిపించగల మహాత్ములను దర్శించి, సేవించి వారి నుండి జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. మన అదృష్టం కొద్దీ మనకు సరి అయిన మార్గం తెలిపి అన్ని విధాలా మనలను ఉద్ధరించగల పూజ్యశ్రీ మాస్టర్ గారు లభించారు. ఆయన సమర్థ సాయినాథుని సేవించి వారిని అనుసరించి జీవించి తరించిన మహాత్ములు. మన జీవన విధానం గూర్చి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ భారతదేశం గురించి కూడా ఎంతగానో చెప్పడం జరిగింది. ఈ భరత భూమిలోని అపార సంపదను, అద్భుత జ్ఞాన సంపదను చూసి ఆశ్చర్యచకితులైన ఆంగ్లేయులు దానిని తాము ఎలాగైనా పొందాలనే ఆకాంక్షతో, కుతంత్రాలతో ఈ పవిత్ర భూమిని 200 సంవత్సరాల పాటు పాలించి మన సంపదను కొల్లగొట్టుకుపోవడమే కాక మన సంస్కృతిని కూడా చిన్నాభిన్నం చేశారు. మన దేశ మహోన్నత చరిత్రను తిరగరాయించారు. మన అలవాట్లను పూర్తిగా మార్చివేశారు. అన్ని విధాలా మనలను భ్రష్టు పట్టించారు. అయితే మన సంస్కృతి ఎన్ని విధాల భ్రష్టు పట్టినప్పటికీ దానిని సరిగా నిలబెట్టడానికి మహాత్ములు ఈ గడ్డపై అవతరిస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పటికీ విదేశీయులు మన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు బ్రహ్మరథం పడుతూ దానిని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన దురదృష్టం కాబోలు మనం వారి కుసంస్కృతిని నేటికి, అంటే మనలను వారు విడిచిపెట్టి వెళ్ళిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అనుసరిస్తూనే ఉన్నాం. ఆంగ్లేయుల పాలనలో మనం మన సంస్కృతిని పూర్తిగా విస్మరించాం. పొరుగింటి పుల్లగూర రుచి అన్నట్లుంది మన పరిస్థితి. దేశభక్తి పరంగా చూసినా మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారిని సైతం మనం విస్మరించాం. ఇతర దేశాలలో స్మరణీయ దినాలను పెట్టుకొని ఇటువంటి వారిని స్మరించుకుంటారు.
కానీ మనము కనీసం స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లోనైనా అట్టి త్యాగదనులను స్మరించుకుంటున్నామా అన్నది సందేహమే. కేవలం జెండాలు మాత్రం ఎగరేసి తృప్తి పడుతున్నాం. ఉదాహరణకు విదేశాలకు వెళ్ళిన మన వాళ్ళ పిల్లలకు చాలామందికి మాతృభాష రాదు, ఆంగ్ల భాష మాత్రమే వచ్చు. కారణం, మనం ఇంట్లో కూడా మన మాతృభాషను మాట్లాడుకోం గనక. ఇతర దేశాల వరకు ఎందుకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన చాలామంది పిల్లలకు తెలుగు మాట్లాడడం కూడా రాదు. అంటే మనలో కొందరం ఇంట్లో తెలుగు అన్న పదాన్ని ఆంగ్లంలో కూడా రానివ్వమన్నమాట. కారణం, తెలుగు అన్నది తెలిస్తే మన పిల్లలు తెలుగు ఎక్కడ నేర్చుకుంటారోననే భయం. అంటే మన భావం ఏంటన్నమాట, మన తల్లిని మనం కించపరుచుకుంటున్నాం అన్నమాట. మాతృభాషనే గౌరవించని మనం మాతృదేశాన్ని గౌరవించగలమా? గౌరవించడం అనేది అలవాటు చేయకపోతే మన పిల్లలు మనలను ఎలా గౌరవిస్తారు? అందుకనే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి అని అడుగుతున్నారు. మీరేమన్నా మమ్మల్ని కావాలని కన్నారా? మేమే పుట్టాం, మీకు కాకపోతే మరొక చోట పుట్టి ఉండేవాళ్ళమేమో అంటున్నారు. అలాగే ఈ దేశంలో కాకపోతే మరొక దేశంలో పుడతాం, ఇందులో గౌరవించడానికి ఏముంది? ఇంకా ఇక్కడైతే కట్టుబాట్ల కబంధ హస్తాల్లో ఇరుక్కుంటాం, ఇతర దేశాల్లో అవి లేవు కనుక స్వేచ్ఛగా ఉండవచ్చు అంటున్నారు. ఇలా అని అన్ని విషయాలలోనూ వాళ్ళని అనుసరిస్తామా అంటే అది కనిపించడం లేదు. వాళ్ళు మన దేశంలో అన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ వేషభాషలు మార్చుకున్నారా? వాళ్ళ భాషనే వాళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళ వేషమే వాళ్ళు వేసుకున్నారు కదా. కానీ మన దేశంలో ఉండే మనం ఇప్పటికీ వాళ్ళ వేషభాషలనే అనుసరిస్తున్నాం. వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళు వదులుకోనప్పుడు మన సాంప్రదాయాన్ని మనము వదులుకోకూడదన్న విషయాన్ని మాత్రం మనం వాళ్ళ నుండి నేర్చుకోవడం లేదు. ఇట్టి దుస్థితి గూర్చి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతగానో ఆవేదన చెందేవారు. ఈ పరిస్థితి బాగుపరచాలని ఆయన ఎంతగానో ఆలోచించి దీనికి పరిష్కార మార్గం ధర్మ ప్రబోధమేనని తలచారు. ధర్మబుద్ధిని విస్మరించిన తెల్లవారి నిరంకుశ పాలనను నిర్మూలించడానికి తన జీవితాన్నే ధారపోసిన గాంధీ మహాత్ముడినే కాక అందుకై పోరాడిన కిందటి తరం వారిని విస్మరించారు. ఆనాడు ఎన్నో కోట్ల మంది తమ జీవితాలను స్వరాజ్య పోరాటానికి అంకితం చేసి కుటుంబాలను, పదవులను, సంపదలను త్యాగం చేసి చెరసాళ్లలో మగ్గి అష్టకష్టాలు పడ్డారు. ఎంతోమంది ఆ పోరాటంలో మరణించారు కూడా. కానీ నేడు మనలో చాలామందికి అట్టి త్యాగమూర్తుల గూర్చి కానీ, ఆ ఉద్యమానికి మూలపురుషుడైన గాంధీ మహాత్ముని గూర్చి కానీ తెలియకపోవడమే చిత్రం. దీనికి మూల కారణం ధర్మాన్ని విస్మరించడమే కారణమని పూజ్యశ్రీ మాస్టర్ గారు భావించారు. అందుకనే ఆనాడు ఐకమత్యంతో పోరాడి తెల్లవారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టినప్పటికీ నేటి ప్రజలు ఐకమత్యం లేక అనేక భేదభావాలతో తగవులు కొని తెచ్చుకుంటున్నారు. నేడు ఎక్కడ చూసినా విభేదాలే, తగవులాటలే. అందుకనే పూజ్యశ్రీ మాస్టర్ గారు ధర్మ ప్రబోధాన్ని ప్రథమ కర్తవ్యంగా భావించారు. అయితే నేడు ధర్మం గురించి చెబితే వినేవారెవరు? కనుక అట్టి ధర్మబద్ధ జీవనం గడిపే మహాత్ముల పట్ల భక్తిభావం కలిగితే ఆ మహాత్ములు చెప్పేది నెమ్మదిగా ప్రజల మనసుల్లోకి ఎక్కుతుందని, క్రమంగా వారు ధర్మబద్ధ జీవితాన్ని గడపగలరని ఆయన భావించారు. కనుక మహాత్ముల సేవనం ముఖ్యమని ఆయన తలచారు. వారిలో కూడా కోహినూరు వజ్రం వంటి వారైన షిరిడీ సాయినాథుని సేవించడం అత్యంత ప్రధానమని ఆయన తలచారు. ఆయన షిరిడీ సాయినాథుని గూర్చి ప్రచారం చేసినప్పటికీ అప్పుడప్పుడు ఆయన భారతీయ సంస్కృతి గురించి, దాని వైభవం గురించి, ఈ దేశ చరిత్ర గురించి చెబుతూ ఉండేవారు. ప్రస్తుత పరిస్థితిలో మన సంస్కృతిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన బోధించేవారు. ఆయన రచించిన శ్రీ సాయి సన్నిధిలో కూడా శ్రీ షిరిడీ సాయిబాబా స్వతంత్రోద్యమంలో సూత్రధారి అయి పావులు ఎలా కదిపారో స్పష్టంగా వ్రాశారు కూడా. భౌతిక శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం రెండూ ఇక్కడ సంపూర్ణంగా ఉన్నాయని, లౌకిక జీవితం ద్వారా ఆధ్యాత్మికతను సాధించగల విశిష్ట జీవన విధానం ఇక్కడ ఉన్నదని ఆయన చెప్పేవారు. సర్వసమైక్యతే భారతీయ తత్వమని, వివిధ జాతులను, మతాలను, కులాలను సమానంగా చూడడం
అందరితో కలిసి జీవించడమేనని ఆయన చెప్పేవారు. కనుక దేశకాల పరిస్థితులను అనుసరించి వివిధ మతాలు ఏర్పడినప్పటికీ ఆ మతాలకు మూలపురుషులు చెప్పిన సత్యం ఒక్కటేనని, కనుక మానవులందరూ కలిసి జీవించగలగడమే సరియైన జీవిత విధానమని ఆయన బోధించేవారు. ఆయన సత్సంకల్పానికి మెచ్చి కాబోలు ఒకరోజు బాబా పూజ్యశ్రీ మాస్టర్ గారికి స్వప్నం ద్వారా స్వాతంత్ర పోరాటం గూర్చి, సమైక్య జీవన విధానాన్ని గూర్చి గ్రంథాలు రచించమని సందేశం ఇచ్చారు. అది బాబా యొక్క ఆజ్ఞగా భావించి పూజ్యశ్రీ మాస్టర్ గారు అట్టి రచనకు పూనుకున్నారు. అందుకని మనం ఆయన చెప్పినట్లు సర్వమానవ సమైక్యత కోసం ప్రయత్నిస్తూ, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ, ఆయన మరలా అవతరించాలని, ఆయనేగాక ధర్మస్థాపన చేసే మహాత్ములు అవతరిస్తూనే ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పేవారు: జన్మనిచ్చిన తల్లి యొక్క జన్మభూమి యొక్క రుణాన్ని మనం ఏనాటికి తీర్చుకోలేం. అందుకని మనలను సర్వకాల సర్వావస్థల యందు భరించే జన్మభూమికి మనం అనుక్షణము కృతజ్ఞులమై ఉండాలి. ఆమెను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం మన కనీస కర్తవ్యం. అందువలన మనమే సుఖంగా జీవించగలుగుతాం. అలాగాక రక్తపాతం చేసుకుంటే తాను ఇంతటి భ్రష్టులను కన్నానా అని ఆమె కంపిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. పర్యవసానం అనుభవించక తప్పదు అని. అందుకని మనం పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఈ దేశము, ఈ జాతి ఎంత ఉన్నతమైనదో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జన్మించినందుకు మనం ఎంతటి అదృష్టవంతులమో తెలుసుకోవాలి. మనకు జన్మనిచ్చినందుకు జనని అయిన జన్మభూమికి అనుక్షణం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అందుకే అన్నారు పెద్దలు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గానికంటే గొప్పవి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన భారతమాత విముక్తి కోసం ఎంతగానో కృషి చేసిన అసువులు బాసిన త్యాగమూర్తులకు మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక వందనాలను సమర్పిద్దాం. పూజ్యశ్రీ మాస్టర్ గారి 75వ జన్మదిన సందర్భంగా సంకల్పించిన కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనం మన దేశ, జాతి, సంస్కృతి కోసం సమైక్యంగా ధర్మ ప్రవర్తనను అలవర్చుకుందాం. సాటివారికి ధర్మాన్ని ప్రబోధించడానికి దీక్ష పూనుదాం. ఈ సందర్భంలో దేశభక్తుడు శ్రీ రాయపోలు సుబ్బారావు గారు రచించిన ఈ దేశభక్తి గీతాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనకగర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురుల్ సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంతభూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెలుగు గీతములు, పాడరా నీ వీర భావ భారతము. తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగా, శౌర్యహారముల్ రాజచంద్రులర్పింప, భావసూత్రము కవి ప్రభువులల్లంగా, రాగదుగ్ధముల్ భక్తరత్నముల్ పిదుక. దిక్కులకెగదన్ను తేజమ్ము వెలగా, రాళ్ల తేనియలూరు రాగాలు సాగా, జగముల నూగించు మగతనం బెగయ, సౌందర్యమెగబోయు సాహిత్యమలర. వెలిగినది దివ్య విశ్వంబు పుత్ర, దీవించి నీ దివ్య దేశంబు పుత్ర. పొలములా రత్నాలు మొలిచెరా ఇచ్చట, వార్ధిలో ముత్యాలు పండెరా ఇచ్చట. పృథివి దివ్యౌషధుల్ పిదికరా మనకు, కానలా కస్తూరి కాచరా మనకు. అవమానమేలరా అనుమానమేలరా, భారతీయుడనంచు భక్తితో పాడ. 13వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.